ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. పొద్దున్న గుడిలో పంతులు గారు అరుణాచలం గురించి చెప్పారు కదా, మనం కూడా ఒకసారి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుందామండి. అయినా పంతులు ఏమన్నారు? అరుణాచలం వెళ్ళి శివయ్యను చూడాలని మనం అనుకుంటే సరిపోదు, ఆ శివయ్య కూడా అనుకోవాలని చెప్పారా లేదా? సో ఆ శివయ్య మన గురించి టికెట్లు బుక్ చేసి ఫోన్ చేస్తాడు, అప్పుడు వెళ్దాం. మీరే ఎందుకు మీ కుటుంబాన్ని తీసుకొని అరుణాచలం వెళ్ళకూడదు? ఏంటి లక్ష్మి ఇదంతా? పంతులు గారు వెళ్లే ముందు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అన్నారండి. అంటే ఆ శివయ్య అనుకున్నాడండి. ఏంటండి? నాకేం అర్థం కావట్లేదే. పొద్దున్న గుళ్ళో శివుడి టికెట్ తీస్తే వెళ్తాంలే అని అనడం ఏంటి, సాయంత్రం కల్లా భుజంగం ఫోన్ చేసి అరుణాచలంకి టికెట్లు ఉన్నాయి వెళ్తారా అని అడగడం ఏంటి? ఇదంతా ఏదో విఠలాచారి సినిమాలా ఉంది. సినిమా కాదండి, ఆ శివయ్య మహిమ. ఆయనే మనల్ని అరుణాచలం రమ్మని పిలుస్తున్నాడు. ఓం నమః శివాయ. ఊరుకో లక్ష్మి, నువ్వు మరీను. ఇది కార్తీక మాసం కాబట్టి భుజంగం గారు వాళ్ళ ఫ్యామిలీ అరుణాచలం వెళ్దాం అనుకున్నారు. కానీ ఎవడో పనికి మానలేదు అరటి తొక్కేయడం వల్ల ఆయన దాని మీద కాలేజ్ జారిపడి నడుము ఫ్రాక్చర్ అయ్యి ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఏదైనా ఫ్రీగా వస్తే మొహమాట పడకుండా తీసుకునే మొదటి వ్యక్తి నేనే కాబట్టి ఆయన నాకే ఫోన్ చేసి అడిగారు. చూసావా ఎన్ని లాజిక్స్ ఉన్నాయో? ఒక్క క్షణం మనం మ్యాజిక్ అనుకొని కంగారు పడ్డాం. కానీ పంతులు గారు చెప్పింది చెప్తారే, పంతులు అన్నాక అలాగే చెప్తారు. కానీ ఇదంతా యాదృష్టికం లక్ష్మి, కోఇన్సిడెన్స్. మీరు ఎన్నైనా చెప్పండి, ఇదంతా శివయ్య మహిమే. సర్లే, ఏదైతేనే అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. ట్రావెల్ ఖర్చులు లేకుండా ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నాం. హ్యాపీయా? మరి లగేజ్ సర్దుకో, రేపు పొద్దున్న 7 గంటలకి అంట ట్రైన్. అవునండి, ఆయన మొత్తం 6 టికెట్లు ఉన్నాయన్నారు. మనం చూస్తే ముగ్గురే ఉన్నాం. అను తల్లి కూడా ఊర్లో లేదు. మరి మిగతా 3 టికెట్లు ఏం చేస్తాం? స్టేషన్ బయట బ్లాక్ లో అమ్మేద్దాం, ట్రిప్ ఖర్చులు కలిసి వస్తాయి. వద్దండి, మనకి ఫ్రీగా వచ్చిన టికెట్లే కదా, వేరే ఎవరినైనా ఫ్రీగా తీసుకెళ్దాం. మనకి ఫ్రీగా వచ్చాయని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయింది. వచ్చాడు ఏంట్రా? ఏం తెలిసిపోయింది? మీకేదో ఫ్రీగా వచ్చిందని దాన్ని మీరు బయట అమ్ముకొని కక్కుర్తిగా క్యాష్ చేసుకుంటున్నారని. ఇంతకీ ఏంటది? అరుణాచలం ట్రైన్ టికెట్లు రా. అరుణాచలం టికెట్స్ అంకోల్. అడ్డమైన వాటికి గుర్తొచ్చే నేను అరుణాచలంకి మాత్రం గుర్తు రాలేదు అంకోల్. ఎందుకు గుర్తు రాలేదు? ఫస్ట్ నువ్వే గుర్తొచ్చావు. అంటే నాకే అమ్మేద్దాం అనుకున్నా. నీకెందుకు అమ్ముతాను రా? అయినా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా డబ్బులు అమ్ముతారా? నైస్ డెసిషన్ అంకుల్. నీకు నోరు తిన్నంగా ఉన్నదే లక్ష్మి. ఇంతకీ ట్రైన్ ఎప్పుడు అంకుల్? రేపు పొద్దున్నే 7 గంటలకు రా. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నావు? మొత్తం 6 టికెట్లు ఉన్నాయి. నేను, లక్ష్మి, మనుగాడు ఫిక్స్. అయితే నేను, ముక్కుగాడు, తత్తిగాడు వచ్చేస్తాం. మరి నేను పంకజం ఆంటీ. నేనే. ఏంటి జగ్గు, నన్ను వదిలేసి ట్రిప్ కి వెళ్ళిపోతావా? అది కాదు పంకు. ఇంకేం చెప్పకు జగ్గు, నేను వస్తున్నాను అంతే. లాస్ట్ టైం కూడా నాగమణి సిరీస్ కి నన్ను వదిలేసి కేరళ వెళ్ళిపోయారు. నా ఫ్యాన్స్ అంతా ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? తెలీదే. తెలుసుకో అయితే. అయినా ఏంటి అంకుల్, మనం వెళ్తుంది అరుణాచలం. శివుడు అనుగ్రహం కోసం వెళ్తూ సంకలో ఈ శనిగ్రహం అవసరమా? ఎవర్రా శనిగ్రహం? నువ్వే దుష్టగ్రహం. జగ్గు, నేనైతే ట్రిప్ కి వస్తున్నాను. మిగతా ఇద్దరు ఎవరో ఆడనే ఫిక్స్ అవ్వమాను. ఓకే పంకు. ఆంటీ రాగానే ప్లేట్ తిప్పేశారు కదా అంకుల్. సర్లే, ఇంకేం చేస్తాం? దత్తిగాడికి చెప్పకుండా నేను, ముక్కుగాడే వస్తాం. మంచిది. రేపు తెల్లవారు 4 గంటలకల్లా స్టేషన్ దగ్గరకు వచ్చేయండి.
ఏంటి నాన్నగారు ఇది? ఎప్పుడో 7 గంటలకు ట్రైన్ అయితే మీరు 4 గంటలుగా పట్టుకొస్తారు. అసలుకే చలి చంపేస్తుంది. నోర్మి ఎదవా, కనీసం 2-3 గంటల ముందేనే వెళ్ళకపోతే మనకి ట్రైన్ అందుతుందా? అందడానికి అదేమన్నా జాంకాయ సంతకాయ ట్రైన్ అండి. సటైర్లు వేసావంటే నిటారగా నించోబెట్టి కొడతా. స్టేషన్ అని కూడా చూడను. ఆ, వద్దులేండి. ఏంటి జగ్గు నీ హడావిడి? కంగారులో నా మేకప్ కిట్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను. మేకప్ కిట్టా? నువ్వు అది కూడా వాడతావా పంకు? మేకప్ అంటే పెద్ద ఏవేయని జగ్గు, జస్ట్ టోనరు, దానిపైన కొంచెం కన్సీలరు, దాన్ని కవరప్ చేయడం కోసం కొంచెం కాంపాక్ట్, లాస్ట్ లో చమక్కమనడానికి కొంచెం లిప్స్టిక్, అంతే. అంతేనా? నైకాలో ఉన్న సగం ఐటమ్లన్నీ నీ ముఖం మీదే ఉన్నాయి కదే. ఇవన్నీ నువ్వు వాడలేవని నీకు కుళ్ళురా? అంత లేదమ్మా, నువ్వు బయటికి రావాలంటే ఇవన్నీ వేసుకుని రావాలేమో. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తా. వచ్చాడండి మిర్చిలో ప్రభాస్. ఇంకా ఆపండి. ఖాళీ దొరికితే చాలు స్టార్ట్ చేసేస్తారు. ఈ గోరగడలు ఇంకా రాలేదు, ఎక్కడున్నారో ఏంటో. అంకుల్ చెప్పండి. ఆవలంతలు తెస్తున్నావేంట్రా? ఎక్కడున్నావు? ఆటోలో ఉన్నాను అంకుల్, వచ్చేస్తున్నాం. ఆటోలోనా? మరి సౌండ్లు రావట్లేదేంటి? అద్దాలు దించున్నాయి అంకుల్. అద్దాలా? ఆటో కిందకి అద్దాలు ఉంటాయిరా? అదే అద్దాలు కాదు, కవర్లు. వర్షం పడుతుంది, కవర్లు వేస్తే. వర్షమా? మాకేం ఇక్కడ పడట్లేదే. అయితే వాతావరణ శాఖకు ఫోన్ చేసి గాలికి అన్నారని అడగండి. ఫోన్ పెట్టండి అంకుల్, వస్తున్నాం. ఛీ, ఈ గోరగాడు ఒక్కదానికి తిన్నంగా సమాధానం చెప్పడు. చాయ్ చాయ్, గరం గరం చాయ్ చాయ్, వేడి వేడి చాయ్ చాయ్. ఇదిగో బాబు ఆగు. లక్ష్మి, టీ తాగుతావా? వద్దండి, అరుణాచలం వెళ్లే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అయితే ముట్టుకోకుండా తాగమ్మా. సారీ పంకు, నువ్వు తాగుతావా? నాకు కాపీ. కాఫీ కొట్టడానికి ఇదేం ఎగ్జామ్ కాదు, వెయిటింగ్ హాల్. ఎగస్ట్రాల్ చేసావంటే ఒంట్లో కొలెస్ట్రాల్ తీసేస్తాను రై. ఇదిగో బాబు, ఒక టీ ఒక కాఫీ ఇవ్వు. ఓకే సార్. థూ, ఇది కాఫీయా? ఎరా హార్లిక్స్ ఇచ్చావా? లేదు సార్, కాఫీ. ఇది కాఫీ ఏంటి? నీళ్ళల్లో పాలు డికాషన్ కలిపేసి ఇచ్చినట్టుంది. దాన్నే కాఫీ అంటారు. నువ్వు నోర్మి. ఇదిగో బాబు, కాఫీ అని నాకు నచ్చలేదు, నేను డబ్బులు ఇవ్వను. పర్లేదు మేడం, సార్ దగ్గర తీసుకుంటాను. నేను ఇవ్వనంటే సార్ ఇస్తారని కాదు, అసలు నీకు డబ్బులే ఇవ్వమని. అదేంటి మేడం? లేకపోతే ఏంటి, ఇవి కాఫీ టీల్లా లేవు, కాచిన పంచదార నీళ్ళలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ లో అలాగే ఉంటాయి. నీకోసం నీలోఫర్ నుంచి తెస్తారేటి? నువ్వు నోరుమూయరా కోతి. ఏంటి బాబు ఇంకా ఎక్కడ ఉన్నావు? ఈ డబ్బులు ఇచ్చేది ఏమి లేదు, వెళ్ళు. మేడం మేడం, అలా అనకండి మేడం. నువ్వెన్నైనా చెప్పు బాబు, నేనైతే డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు అలాగే ఉండు పంకు, తగ్గకో. ఈ గోరగాడలు ఎక్కడ సచ్చారో ఏటో. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, నేను అరుణాచలం యాత్రి, వెళ్ళిపోతాం 1 2 3. అబ్బా ఈయనొకడు. అంకుల్ చెప్పండి. ఒరే ఎక్కడున్నారా? వర్షం అంకుల్, వర్షంలో చిక్కుకున్నాం. ఇదిగో చూడండి సౌండ్. ఇక్కడ పడిన వర్షం అక్కడ ఎలా పడుతుంది? ఇంతగా ముక్కుగాడు ఎక్కడ ఉన్నాడు? ముక్కుగాడు రెడీగానే ఉన్నాడు అంకుల్, ఆడి దగ్గరికి వెళ్తున్నాను. అదేంట్రా, నన్ను ఇంకెక్కించుకోలేదా? అబ్బా ఎందుకు అంకుల్ టెన్షన్ పడతారు? ట్రైన్ 7ంటికి కదా. ట్రైన్ 7ంటికి అయితే 7ంటికే వస్తారా? కొంచెం ముందు వస్తే మీ సొమ్మేం పోద్ది. వస్తున్నాం అంకుల్, వస్తున్నాం. ఫోన్ పెట్టండి. ఈ కాలం కుర్రోళ్ళకి టైం సెన్స్ లేదు. ట్రాఫిక్ ఉంటదని తెలుసు కూడా టైంకి స్టార్ట్ అవ్వదు. నువ్వెన్ని చెప్పినా నేను డబ్బులు అయితే ఇవ్వను బాబు. దీని గొడవ ఇంకా తేలలేదా? ఇదిగో బాబు, మా పంకజం గురించి నీకు తెలీదు. అది చైన్ లాగి ట్రైన్ అయినా ఆపేత్తదేమో గానీ నీకు మాత్రం డబ్బులు ఇవ్వదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకో. ఉదయాన్నే ఎవరి ముఖం చూసానా ఏంటో, పొద్దున్నే భలే బేరం తగిలింది. ఒక్కొక్కసారి నేను చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటది పంకు, ఏంటి జగ్గు? నాకు నీలాంటి పిల్లం ఎందుకు లేదా అని. నేనేదో క్యాజువల్ గా అన్నాను లక్ష్మి. అదిగో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాడు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన శంభిక అగరబత్తి. అగరబత్తి యూట్యూబ్ వీడియో మొదలయ్యేటప్పుడు యాడ్ వచ్చినట్టు అనౌన్స్మెంట్ ముందు కూడా యాడ్ అయ్యట్రా. అది యాడే నాన్నగారు, అనౌన్స్మెంట్ కాదు. మన ట్రైన్ కి ఇంకా 1.5 గంట ఉంది. కృపయా ధ్యాన్ దే, ఇప్పుడు వచ్చే ట్రైన్ కూడా దాందే. గాడి సంఖ్య 0000001
5వ నెంబరా? 2వ నెంబర్ అన్నావు కదరా? ఏమో నాన్నగారు, ఈ యాప్ లో అదే చూపించింది. నువ్వు నీ బొక్కల యాప్లో. లక్ష్మి పదండి రే ఈ లగేజ్ పట్టుకో. ట్రైన్ వచ్చింది. ఈ గోరగాడలు ఇంకా రాలేదు. ఈ గోరగాడికి చేసి వేస్ట్. ముక్కుగాడికి ఫోన్ చేద్దాం. రే ముక్కు ఎక్కడున్నారా? స్టేషన్ బయట ఉన్నా. ఇంకేం స్టేషన్ బయట రా. మీరు ఆ ప్లాట్ఫామ్ అనేది దాటుకుని వచ్చేసరికి ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ట్రైన్ వస్తుందా? వచ్చేస్తున్నా. ఏ ప్లాట్ఫామ్? 5వ నెంబర్ ప్లాట్ఫామ్. త్వరగా రండి, మనం ఎక్కేద్దాం పదండి రా. వాళ్ళు వస్తారు. ఎక్కడ నాన్నగారు ఇల్లు? ఏమోరా, నేను అదే చూస్తున్నాను. రే మీ బొక్కలో బీజిఎంల తర్వాత ముందు ట్రైన్ ఎక్కి సావండి. ఎక్కేస్తున్నాం అంకుల్. అనవసరంగా రన్నింగ్ లెక్కాం గోరా. ట్రైన్ ఆగిపోయింది. మరి చైన్ లాగితే ఆగదా ఏంటి? యా, ఇట్స్ మీ. మీరు ఈ రోజు ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడానికి కారణం నేనే. ఒరే ఎదవన్నారా ఎదవా, నువ్వు లాగక ముందు వాళ్ళు ట్రైన్ ఎక్కేస్తారా? ఓ సారీ నాన్నగారు. నేను అసలు ఎవడరా చైన్ లాగమన్నది? ఇప్పుడు టీసీ వచ్చి ఎంత ఫైన్ వేస్తాడు ఏటో. తప్పుకోండి ఎవరిక్కడ చైన్ లాగింది? ఊరుకోండి సార్, మెల్లో చైన్లు గట్ట లాగడానికి మేమన్నా దొంగలా కనిపిస్తున్నావా? జోకా? నేను అడిగింది మెడలో చైన్ గురించి కాదు, ట్రైన్ లో చైన్ గురించి. ట్రైన్ చైన్ ఇక్కడ ఎంత కొంటా సార్? కింద టైర్ల దగ్గర ఉంటది. జోకులు బాగా వేస్తున్నాడు. జబర్దస్త్ ఆర్టిస్టా? కాదు సార్, చైల్డ్ ఆర్టిస్ట్. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. నిన్నెక్కడో చూసానయ్యా. నేను ఆర్పి పట్నాకి ఇమిటేషన్ బాగా చేస్తాను సార్. టీవీలో చూసుంటారు. ఓహో సర్లే, ఇంతకీ చైన్ లాగింది ఎవరు? ఇదిగో ఈడే సార్. ఉరి కూర ఇందుకురా. ఓ నేనే సార్. అనుకున్నా తమ్ముడు, ఖచ్చితంగా చైన్ నువ్వే లాగుంటావని. వామ్మో దొరికేసాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఫైన్ వేస్తాడు. ట్రిప్ మొదలవక ముందే బొక్కడిపోతుంది. చూడు బాబు, జనరల్ గా చైన్ లాగితే ఫైన్ వేస్తాం, కానీ అది స్టేషన్ దాటాక. స్టేషన్ లో లాగితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాం. అంటే ఇప్పుడు మీరు మాకు ఫైన్ వేయట్లేదా సార్? లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? అరుణాచలం అండి. మంచిది. ఇదిగో దూలబెడ్డ, ఇంకెప్పుడు అవసరం లేకుండా చైన్ లాక్కే. ఓకే సార్. ఇదిగో బాబు, మీరు కూడా రన్నింగ్ లో ట్రైన్ లెక్కండి. ఉండిపోతే ఆ రోజు ప్రయాణమే ఆగిపోద్ది, కానీ రిస్క్ చేసి ఎక్కుదాం అనుకుంటే జీవిత ప్రయాణమే ముగిసిపోద్ది. సరే సార్. ఇట్స్ ఓకే. వెళ్ళి సీట్లలో కూర్చోండి, నేను మళ్ళీ వస్తాను. ఎదవన్నారా ఎదవా, ఒక్క చోట కుదురుగా ఉండవు. సర్లేండి నాన్నగారు, ఫైన్ ఏం వేయలేదు కదా. వార్నింగ్ ఇచ్చాడు కదా, మళ్ళీ నువ్వేనో దోలాసలు వేసావంటే అప్పుడు వేస్తాడు. నువ్వు ట్రైన్ లో అటు ఇటు తిరగకుండా కుదురు కూర్చో. సర్లే, నాకు విండో సీట్ ఇచ్చేయండి. వెళ్ళి తగలడు. సర్లే జగ్గు, కూల్. అది కాదు పంకు, డివోషనల్ ట్రిప్ కు వచ్చినప్పుడు డివోషన్ తో ఉండాలి. ఇరిటేషన్ తెప్పిస్తారు. సర్లే అయిపోయింది కదా, కూల్. ఏంటి పంకు, తినడానికి ఏమన్నా తెచ్చావా లేకపోతే ఫ్రీగా చేతులు ఊపుకుంటూ వచ్చావా? ఇలాంటి ట్రిప్పులు ఉంటే ముందే నేను తయారుగా ఉంటాను జగ్గు. నిన్న నైటే వెనకింటి వెంకటలక్ష్మికి చెప్పాను, మిగిలిపోయిన రైస్ తో రేపు మార్నింగ్ లెమన్ రైస్ చేసామని. ఇలాంటి ట్రిప్పులకి వెళ్ళినప్పుడైనా మీరు ఉండొచ్చు కదా అండి. వెనకింట్లోంచి ఎదురింట్లోంచి పట్టుకురావాలా? వంట చేయడం మా వంశంలోనే లేదురా. అవునవును, పెంట చేయడం మాత్రం వచ్చు. చాలే. ఇదిగో లక్ష్మి, నువ్వేం తెచ్చావు? అయ్యో, నువ్వు తెస్తావని తెలియక నేను కూడా పులిహార తెచ్చాను పంకజం. ఇద్దరు తులిహోర తెత్తారా? తంత తులిహోర ఇప్పుడు తేం తెస్తాం. నువ్వేం కంగారు పడక నాన్న. ట్రిప్ లో కాస్ట్లీ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి మనం వెళ్ళేది బండ్ల గణేష్ అంకుల్తో కాదు, బడ్జెట్ జగన్నాథం అంకుల్తో. సో ఆకలేసిన ప్రతిసారి పులిహార ఎడతాడు, తింటూ వెళ్ళిపోదాం. అరుణాచలం వచ్చేసరికి అరిగిపోద్ది. సూపర్ రా గోరా, నా ఐడియాలజీని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ అంకుల్. అవునరా, నువ్వు ముక్కుగాడే వస్తామన్నారు కదా, మధ్యలో తత్తికని తీసుకొచ్చావేంటి? ఆడితో పెద్ద తలనొప్పి అయిపోయింది అంకుల్. బాబు వచ్చే ముందు ఏడుపు మొహం ఆడతాడు. ఒరు బాబు టికెట్లు లేవురా బాబు అని చెప్పినా అనలేదు. ఊరికే వస్తాను గోలా. మరి ఇప్పుడు ఎలా రా? మన దగ్గర 6 టికెట్లే కదా ఉన్నాయి. 6 టికెట్లు ఉన్నాయి కదా అంకుల్, ఎక్కడా దగ్గర అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాంలే. సర్లే, జనరల్ టికెట్ తీసారు కదా, టీసీ వచ్చినప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. జనరల్ టికెట్ ఎరా తీసావా? అయ్యో తీలేదు అంకుల్, టెన్షన్ లో చచ్చిపోయాను. సరైన వాళ్ళరా బాబు మీరు. ఇప్పుడు ఆ టీసీ వచ్చి టికెట్లు అడుగుతారు, మీరు దొరికిపోయిన తర్వాత మధ్యలో ఎవడో ఒకరిని దింపేస్తాడు. పర్లేదు అంకుల్, టీసీ వచ్చినప్పుడు ఎవరో ఒకరం బాత్రూమ్ లో దూరేద్దాం. ఎరా
సార్. బాత్రూమ్ లో దూరేస్తావా? ఆ, అంటే బాత్రూమ్కి వస్తే దూరాలి కదా సార్. నువ్వు ఇలా పక్కొచ్చి నుంచో అమ్మా, నీతో తర్వాత మాట్లాడతాను. మిగిలిన వాళ్ళంతా టికెట్లు తీయండి. భుజంగం ఏంటండి అలా చూస్తున్నారు? భుజంగం. నాన్నగారు మిమ్మల్ని భుజంగం అని పిలుస్తున్నారు కదా. ఆ, భుజంగం నేనే కదా, ఇదిగోండి టికెట్. మీ ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. అసలు ఈ టికెట్లు మీయేనా? మా అయ్యేనండి, నేనే భుజంగం. ఇదిగో మా ఆవిడ మా అబ్బాయి, ఇదిగో మా చెల్లి వాళ్ళ పిల్లలు. ఆ చెల్లా ఏం మాట్లాడుతున్నావు జగ్గు? అబ్బా నువ్వు ఉండు పంకు. ఏంటావిడ చెల్లంటూ ఒప్పుకోవట్లేదు? ఆ, అంటే మేము సొంత అన్న చెల్లెలం సార్. చిన్నప్పటి నుంచి ఈ నా అన్నయ్య ఏంటి, ఇది నా చెల్లి ఏంటి అని కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. అది పెద్ద ఎక్కువ అలవాటు అయ్యి అలా అంటూ ఉంటది అప్పుడప్పుడు. జగ్గు ఆవిడ ఒప్పుకుంటున్నట్లేదు. అబ్బా చెల్లి, నేను నీ అన్నయ్య కాదే బాబు, సరేనా? కనీసం సార్ నమ్మడానికైనా చెల్లి అని చెప్పు. నేను నమ్మడానికి చెల్లని చెప్పడం ఏంటండి? అసలు ఈవిడ మీ చెల్లేనా? చెల్లేనండి, సొంత చెల్లి. కావాలంటే ఇద్దరికి చేతులు కోసి బ్లడ్ టెస్ట్ చేయండి, రక్తం ఎర్రగానే ఉంటది. జగ్గు అబ్బా మీ వాళ్ళకాల చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఆధార్ కార్డులు తీయండి. దొరికే సార్. ఆధార్ కార్డా? ఆధార్ కార్డే అక్కర్లేదు సార్, ఓటర్ కార్డు చూపించినా పర్లేదు. అయినా ఆధార్ కార్డు ఏ ఆధారం లేనోడు చూపిస్తాడు, నేను ఎందుకు చూపిస్తాను? నమ్మండి, నేనేగా భుజంగం. అవును సార్, ఇందులో ఉన్న నేమ్స్ తో మీ ఐడెంటిటీస్ మ్యాచ్ అవ్వాలి కదా, దానికోసమైనా చూపించండి. అబ్బా ఈయన వదిలేలా లేడు. ఇప్పుడు ఆధార్ కార్డులు చూపించి దొరికిపోయామంటే ట్రైన్ అయినా దింపేస్తాడు, లేకపోతే ఫైన్ అయినా వేస్తాడు. ఏంటి సార్ ఆధార్ కార్డు చూపించమంటే ఆలోచిస్తున్నారు? తీయండి. ఏమ్మా నీ కార్డుది? ఇదిగో బాబు నీ ఆధార్ కార్డుది. శివయ్య ఈ గండాన్ని ఎలాగైనా గట్టెక్కిచ్చయ్యా. కరెక్ట్ గానే ఉంది కదా, దీనికి ఎందుకు అంత కంగారు పడ్డం? కరెక్ట్ గానే ఉన్నాయా? మన పేరే ఉందా? ఓం నమ శివాయ. ఇదంతా శివయ్య లేలేనండి. నువ్వు ఊరుకు లక్ష్మి, ఆయనకి సైట్ అనుకుంటా, అందుకే సరిగ్గా చెక్ చేయలేదు. ఇప్పుడు చెప్పమ్మా నీ పరిస్థితి ఏంటి? అంటే ట్రైన్ ఎక్కే కంగారులో తీయడం మర్చిపోయాం సార్. స్టేషన్ కి వచ్చే కంగారులో డ్రైర్ వేసుకోవడం మర్చిపోయావా? అవును సార్, మీకెలా తెలుసు? అంటే ఇప్పుడు లోపల. అయినా ఇప్పుడు సమస్య నువ్వు వేసుకోలేదని కాదమ్మా, టికెట్ తీసుకోలేదని. ఫైన్ కడతావా జైలుకి వెళ్తావా? ఫైనే కడతాను సార్. నైస్ డెసిషన్. డబ్బులు ఉన్నాయా? లేవు సార్. మరి ఎలా కడతావు? డబ్బులు లేవు గానీ మీరు ఇచ్చిన ఐడియా ఉంది సార్. నేను ఇచ్చిన ఐడియానా? ఏ తమ్ముడు నువ్వా? అవును సార్, ఇలాంటిది ఏదో అవుతుందని నాకు ముందే తెలుసు, అందుకే ఈ కాస్ట్యూమ్ తెచ్చుకున్నా. మంచిది, ఓ గంటలో వస్తాను, గట్టిగా దండు. సార్ సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఏంటి? జనరల్ గా ఎన్ని బోగీలు ఉంటాయి సార్ ఈ ట్రైన్ లో? రెండు. అవును, ముందొకటే వెనకొకటే. నేను అడిగింది జనరల్ గా సార్, జనరల్ బోగీలు కాదు. అలా అయితే 20 ఉంటాయి తమ్ముడు. 20 అంటే భోగికి అరగంట వేసుకున్నా, మధ్యలో టీ బ్రేక్ లంచ్ బ్రేక్ ఇవన్నీ తీసి మార్నింగ్ కల్లా ఫినిష్ చేసి. కలెక్షన్ అయిపోయాక B2లో ఉంటాను, కలు. ఓకే సార్. నడిపించు నానావా నడి చంద్రమున దేవా. ధర్మం చేయండి బాబయ్య. రే గోరా, నువ్వేంట్రా ఇలాగా? పార్ట్ టైమా? కాదు, పనిష్మెంట్. అంతా ఈ తత్తిగడ వల్ల. తేనేం తేతేం తోరా, తెప్పుడు తన్నే తంటో తావల్లే ప్రాబ్లం అయితే తెక్స్తేతల్లో తీపోతానులే. అయ్య బాబోయ్, నువ్వు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేయకరా బాబు. మార్నింగ్ ఏడుపు మొహం పెట్టు, మధ్యాహ్నం బెగ్గర్ పొజిషన్ కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ పెట్టావనుకో, ఇంకా సాయంత్రానికి పట్టాల మీద ప్లాస్టిక్ బాటిల్ ఏరుకోవడమే. తర్లే. ఓకే, నాకు డ్యూటీ ఎక్కే టైం అయింది. బై. ఓన్లీ బెట్ అండ్ ఫైర్ డే విల్ కమింగ్ నియర్. ఓ జస్ గంభీరం. ఆ ధర్మం చేయండి బాబయ్య. వీళ్ళేంటి ఇంకా పడుకున్నారు? బాబయ్య నైట్ అంతా చేసి అలవాటు అయిపోయింది. అంకుల్ అంకుల్. అబ్బా ఏంట్రా గోరా నీ డిస్టర్బెన్స్? ఏంటి అంకుల్ ఆ ముద్దు నిద్ర? అరుణాచలం వచ్చింది, లేకండి లేకండి. అప్పుడే వచ్చిందా? లక్ష్మి మను అందరూ లేకండ్రా. ఏంటి జగ్గు నీ గోల? గోల ఏంటి? అరుణాచలం వచ్చింది, త్వరగా దిగుదాం పదండి, లేకపోతే బండి కదిలిపోద్ది. అప్పుడే వచ్చేసిందా? రే మను త్వరగా బ్యాగులు తీ. నాన్నగారు బ్యాగ్ ఏం కనిపించట్లేదండి. బ్యాగులు కనిపించకపోవడం ఏంట్రా? అమ్మాడి అమ్మ ఎవడ లేపేసి ఉంటాడు. త్వరగా పదండి అంకుల్, కిందకి దిగి చూద్దాం.
బ్యాగులు పోవడం ఏంట్రా దత్తి? తేమో తాంటి తాకుతదే తద్దం తాట్లేదు. ఏంటో ఈ ట్రిప్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. రే తత్తి, నువ్వేంట్రా అక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళి చూడు. తాత తోకే. శివయ్య, ఇక్కడికి రాగానే మా బ్యాగులన్నీ పోయాయి. నువ్వే దారి చూపించాలయ్యా. అమ్మా